ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పార్లమెంటులో ఆమోదిస్తూ చట్టబద్దం చేయడంపై నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు హైస్కూల్ ప్రాంగణం వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నేత బెజవాడ వంశకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై అమరావతి, జై వీపీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల కల తీరిందన్నారు. ప్రతి ఒక్కరూ మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని ఆమోదించేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని సభల్లో ఆమోదించిన కారణంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మా గౌరవ ప్రీతం శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అటువంటిది ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉండింది. ఈ రోజుతో ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి మన ప్రజా రాజధానిగా అమరావతి వెలుగొందే రోజు వచ్చింది మనకి. అన్ని సభల్లో అమరావతిని ఆమోదించడం ద్వారా శాశ్వత రాజధానిగా అమరావతి నిలబడిపోతూ ఉంది. ఒక రాజధానిగా ఉంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు అనేకం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో మనకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ ఈ రాజధానిని కానుగ్గా ఇవ్వడం జరిగింది. ఒక ఉద్యోగ అవకాశాలకైతేనేమి, పరిశ్రమలు నెలకొల్పడానికైతేనేమి, ప్రతి ఒక్క దానికి ఒక చిన్న స్కూల్ పిల్లోడిని కూడా అడిగితే చెప్తాడు మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఇప్పుడు దాకా చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు శుభదినం. ఎందుకంటే చిన్న పిల్లోడి నుంచి పెద్ద ముసలి బామ్మ వరకు ఈరోజు ఆంధ్రలో రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందానికి అందరికీ మరొకసారి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా గౌరవ ప్రియతమ శాసనసభ్యురాలు కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమరావతి శాశ్వత రాజధానిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.